అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలు కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. ఒకానొక దశలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. నిన్న సాయంత్రం లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. లేకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఈ తొలగింపునకు సంబంధించి కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలపై ఒత్తిడి పెరిగింది. ₹1 వేతనం పెంచకుండానే అంగన్వాడీలతో ప్రభుత్వం సమ్మె విరమింపజేసింది. సోమవారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇవి సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. అయితే జూలైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడం విశేషం. అటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో అంగన్వాడీ వర్కర్కు ₹1.2 లక్షల, హెల్పర్కు ₹60,000 ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మట్టి ఖర్చుల కోసం ₹20,000 అందిస్తామని హామీ ఇచ్చింది. 42 రోజుల సమ్మె కాలానికి వేతనం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసులు ఎత్తివేస్తామని కూడా హామీ ఇచ్చింది. అయితే ప్రధాన డిమాండ్గా ఉన్న జీతాల పెంపు విషయంలో అంగన్వాడీల గొంతెమ్మ కోరికలు తీరలేదు. జూలై నుంచి వేతనాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఒత్తిళ్ల మూలంగానే అంగన్వాడీలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన 70,000 మంది అంగన్వాడీ మహిళలపై వేటు వేశారు. కలెక్టర్లకు సోమవారం ఎక్కడికక్కడే ఉత్తర్వులు ఇప్పించారు. కొంతమందికి తొలగింపు పత్రాలను కూడా అందజేశారు. ఈ నెల 25 నుంచి కొత్త నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 26న దరఖాస్తులు స్వీకరించి 31 లోపు ప్రక్రియ ముగిసేలా కసరత్తు కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలతో అంగన్వాడీలు ఆందోళనకు గురయ్యారు. సమ్మె విరమణ శ్రేయస్కరమని భావించారు. అంగన్వాడీలకు బలవంతపు సమ్మె విరమణలో ప్రభుత్వం సక్సెస్ అయింది. గత 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. చంద్రబాబు తోడ్పాటుతో కమ్యూనిస్టులు రెచ్చిపోయి ఈ సమ్మె చేస్తున్నారు. సీఎం జగన్ సర్కార్ను ఎన్నికల వేళ కార్నర్ చేయాలని చూశారు. గత 42 రోజులుగా సమ్మె బాట పట్టినా పట్టకుండా ప్రభుత్వం వ్యవహరించింది. చంద్రబాబు ప్రోద్బలంతో రెచ్చిపోయిన వారి ఆట కట్టించింది. ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడంతో తోక ముడిచిన అంగన్వాడీలు విధుల్లో చేరారు.